Welcome all of you, dear students. Once again, hearty welcome to Ramu Spoken English classes. నమస్తే అండి అందరికి. ఇప్పుడు ఒక్కొక్కరిగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్లీగా. ఎస్, ఎవరెవరు ఉన్నారండి? హర్ష, ఆంజనేయులు సార్ నమస్తే. మైక్ ఆన్ చేయాలి, మైక్ ఆన్ చేయాలి. ఇంకా కొత్త, మీరు కూడా అందరూ కొత్త వాళ్ళే. సో ఫస్ట్ మైక్ ఆన్ చేసి హలో హలో అని మాట్లాడాలి ఇప్పుడు. ఓకే సార్, నమస్తే అండి ఆంజనేయులు గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే రాము సార్. రాజరత్నం గారు నమస్తే అండి. నమస్తే. ఓకే సార్. ఓకే, కొన్ని విషయాలు ఈరోజు సార్ చెప్పండి చెప్పండి, ఒక్కొక్కరిగా మాట్లాడండి సార్. హలో, ఎవరు మాట్లాడారు? గణపతి సార్. గణపతి గారు చెప్పండి. ఆల్ నెంబర్స్ క్యామ్ ఆన్ సార్. Camera. Okay. So do you want to see all in cam, right? Okay. Okay, sir. Somebody, if anybody are ready to show your faces in cam, you please open. No Okay, problem sir. at all. Yes. Okay. Ganapati Okay, is sir. requesting you. Yes. Okay, sir. One who is ready to face the cam, you please open the cams. Okay, sir. See all your faces one to one. అందరూ కొంచెం ఫేసెస్ ఓపెన్ చేసుకోండి. ఎస్, హర్ష ఈజ్ ఓపెన్. ప్రకాష్, కరీంకొండ సార్ గారు, సునీల్ గారు ఉన్నారు, మా సార్ ఆంజనేయులు సార్ గారు ఉన్నారు. బసవరాజ్. ఇఫ్ ఎనీబడి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు షో యువర్ ఫేసెస్, నో నీడ్ ఆఫ్ ఓపెనింగ్ యువర్ క్యాంప్స్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. రాధారత్నం గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అన్న. నమస్తే. ఎస్. సో ఆంజనేయులు సార్, ఆర్ యు రెడీ టు షో యువర్ ఫేస్? yes exactly sir, exactly. Yeah senior sir. Our senior sir, you are okay, right? Okay. Some people are not interested to show their cams, and me also. Okay na, ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పరిస్థితిలో ఉంటామో, ఏ మూమెంట్ లో ఉంటామో తెలియదు. కాబట్టి నా క్లాసెస్ చెప్పేటప్పుడు వాయిస్ మాత్రమే వినపడాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తో ఉంటాను నేను. అందుకని మీకు కూడా నేనేం బలవంతం పెట్టాను, క్యామ్స్ ఉండే తీరాలి అనేది ఏమి అవసరం లేదండి. ఓకే, ఎందుకంటే మైండ్ డైవర్ట్ అవుతుందండి. మీ క్యామ్స్ ఉంటే మైండ్ డైవర్ట్ అవుతుంది. మాటలతోనే వినాలి మనం, మాటలతోనే. ఎందుకంటే మనం వచ్చింది స్పోకన్ ఇంగ్లీష్, నాట్ టు షో అవర్ ఫేసెస్ అండ్ అవర్ డిగ్నిటీ. అర్థమైందా? నేనేమంటున్నానంటే సార్, మనం ఇక్కడ వచ్చింది మన ఇంటి పరపతి కానీ, మన డిగ్నిటీ కానీ, మన ఫేసులు కానీ, మన అందాన్ని కానీ, మన ప్రదర్శనలు కానీ చూపించడానికి రాలే. వి కేమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. అర్థమైందా సార్? మాట్లాడే ఇంగ్లీష్ మనం నేర్చుకుంటుండేది స్పోకన్ ఇంగ్లీష్. స్పోకన్ మీన్స్ వాట్? మాట్లాడడం మీన్స్ మన గొంతు, మన నోరు ఏం చెప్తోంది అనేది అవతల వాళ్ళు వినాలి. క్లారిటీగా విని క్లారిటీగా ఆన్సర్లు ఇవ్వాలి. దట్స్ ఇట్. పెట్టుకోరు, ఒక పెన్ను పెట్టుకోరు, ఇంకో పెన్ను పెట్టుకుంటే నోట్స్ తీసుకోండి, పెట్టుకోండి, అన్ని పెట్టుకోండి, ఏం కాదు. ఓకేనా? రైట్ సార్. ఓకే సార్, రైట్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్లాస్, వెరీ ఫస్ట్ క్లాస్, అండ్ ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ. యు ఆర్ ఆల్ వెరీ న్యూ టు మీ. మీరందరూ కొత్త వాళ్ళు నాకు. నేను మీకు కొత్త, మీరు నాకు కొత్త. నేను పాత అయిండొచ్చేమో కానీ కొంతమందికి అయితే నాకు కొత్త, మీరు కొత్త. సో చూద్దామండి, ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేసుకుందాం ఈరోజు. కొంచెము ఎలా ఉన్నారు, ఎవరెవరు, ఏం కథ అని. సార్ కెమెరా ఓపెన్ చేసుకుంటే ఓపెన్ చేసుకోండి సార్, లేకపోతే లేదు, ఇబ్బంది అయితే లేదండి. ఓకే, ఒక్కొక్కరిగా మాట్లాడండి సార్. యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ బై యువర్ సెల్ఫ్. మీకు మీరుగా చెప్పండి, ఏంటి, ఏం కథ, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ అభిలాష, ఏంటి, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, కొంచెం ఒక్కొక్కరిగా మాట్లాడితే బాగుంటది. ఎస్ సార్, నా పేరు ఆంజనేయులు సార్, నరసరావుపేట నుంచి. ఓకే. నేను గడిచిపోయినటువంటి దసరా రోజున నేను ఆటోమేటిక్ గా మీ వీడియో చూసిన తర్వాత నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను సార్. మీరు అప్పుడు ఆ దసరా ఫెస్టివల్ సందర్భంగా అప్పుడు కొంత రిబేట్ ఇచ్చారు సార్. తర్వాత మీ వీడియో చూసిన తర్వాతనే నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. నేను బేసికల్ గా ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మై ఏజ్ ఈజ్ 54 years. అయినప్పటికీ కూడా మీ వీడియో చూసిన తర్వాత నేను, అంటే ఓల్డ్ జనరేషన్ కాబట్టి ఇంగ్లీష్ లో కొంచెం తక్కువ ఉంటాం కాబట్టి, ఇప్పుడు వచ్చే ప్రజెంట్ జనరేషన్ తో కాంపిటేట్ చేయాలి అంటే నేను ఇంగ్లీష్, ఐ హ్యావ్ మచ్ నాలెడ్జ్ అబౌట్ ఇంగ్లీష్ అని చెప్పి మీ దగ్గర నేర్చుకోవాలని చెప్పి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను సార్. మీ యొక్క వీడియో చిన్న 2-3 మాటలు విని నేను ఫైర్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నౌ యు ఆర్ రెడీ టు లెర్న్ ఇంగ్లీష్, రైట్? ఓకే,
Anyhow, Exactly. so it will be enhanced to you, sir. No problem at all, and we give full support to you. You don't worry about it, and you please learn whatever you want. Okay, right? Thank you. Thanks a lot, and you please anyone, sir. Second one. ఎవరైనా ఇంకా మీ గురించి కొంచెం చెప్పండి సార్, ఎవరైనా కానీ ఇంట్రడ్యూస్ గా. ఓకే సార్, ఇంకొకరు ఎవరైనా మాట్లాడొచ్చు సార్, ఇంతమంది ఉన్నారు కదా. My name is Sir, good afternoon, good evening, everybody, sir. Sir, good evening. Very good evening, sir. Very good evening. Welcome. Sir, చెప్పండి, sir. myself, Kairankonda Prakash from Nizamabad district, sir. I'm working as a junior lecturer at Government Junior College in Bodan, in Nizamabad district. Sir. Okay. My qualification is BTech Electronics and MA English. Very good, sir. Very good. Okay. Sir, my main ambition is that Sir. I want to express my views as freely as possible in English, sir. Yes. That's Sure, why sir. I joined in this class, sir. Yeah. 100% you get that success, sir. No problem at all. And we give support to you. With the cooperation of you, sir. Yeah. 100% we give support, sir. Okay. Thanks a lot for your introduction. And another more. ఇంకా ఎవరైనా ఉన్నారు సార్, మాట్లాడండి కొంచెం. ఇప్పుడే Sir. స్టార్ట్ అనుకోండి. Sir. సార్ గణపతి గారు. Good evening, sir. Good evening, sir. My name is Ganapathi, sir. యా గణపతి గారు. From Kakinada district, ఓకే Petanapalli, sir. Petanapalli, sir. ఓకే. My qualification is ITI electrical, sir. Okay, you finished or completed, sir? Completed, sir. Yeah, Completed, sir. Okay, very good. Completed, sir. I am married, sir. I am job. I get up job, sir. Okay. Getting job, sir. Sir, you are searching for a job or already doing any job? Sir. Already doing job, sir. Very good. Will be job, sir. I want to English learning, sir. I want to English writing, sir. Okay. Writing, sir. To you, sir. To you learn, sir. Okay, so you want to learn English? Very fine. Okay, very good. Okay. Okay, sir. we will do our best. Okay, you please do practice. That's the only thing you can get very soon, right? Okay, thank you Sir. so much. Sir. Okay, In this ఇంకా వేరే In this life situation, need to English very important, sir. yeah, it's 100%, right? Okay. Okay, sir. Okay, sir. Thank you గణపతి గారు. Very good. Thank you, sir. Thank you, sir. ఓకే, నెక్స్ట్ ఇంకా అమ్మా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే జస్ట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ నాలెడ్జ్ అంతే మాట్లాడండి అమ్మా, మీ ప్రేమ కొద్ది మీరు మాట్లాడండి. లతా జయశ్రీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలా కోరికండి. మీ యొక్క ఇది చూసిన తర్వాత చాలా ఇంట్రెస్ట్ వచ్చిందండి. వీడియోస్ చూసిన తర్వాత థ్యాంక్స్ అలాట్ మేడం. నా ఏజ్ 59 years అండి. ఓకే. నేను అయినా సరే ఇంగ్లీష్ లో నేర్చుకోవాలని కుతూహలంతో నేను జాయిన్ అవుతున్నానండి. అవును మేడం, థ్యాంక్ యూ. మా మీద హోప్ ఉన్నందుకు. నేర్చుకుంటారు మేడం, మంచిగా నేర్చుకుంటారు. ఓకే, సో వీ డూ ఆల్ అవర్ బెస్ట్ అండ్ యూ ప్లీజ్ డూ యువర్ బెస్ట్ బై డూయింగ్ ప్రాక్టీస్. ఓకే, ప్రాక్టీస్ ని నమ్మాలి మేడం, ప్రాక్టీస్ ని నమ్ముకోండి, మాట్లాడండి. ఇది ఒక ప్లాట్ఫామ్ అనుకోండి. నా నుంచి ఒక ప్లాట్ఫామ్ ఏదో రాత్రి పూట చక్కగా వచ్చి ఒక గంట మంచి చెడ్డలు మాట్లాడుకోవడము, ఇంగ్లీష్ లోనే కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం అందరం కలిసి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంట్రడక్షన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఎనీవన్ జస్ట్ యూ ప్లీజ్ మూవ్ ఫార్వర్డ్. రండి, ఇంకా కొంచెం ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాట్లాడండి, తప్పులేదు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ సార్. సునీల్ గారు నమస్తే అండి. ఎస్ సార్, మై నేమ్ ఇస్ ఆర్ సునీల్ సార్. సునీల్ గారు, ఎస్ సార్, మై నేటివ్ ప్లేస్ కడప సార్. ఓకే. ఐఎమ్ స్టడింగ్ LLB సార్. ఓ వెరీ గుడ్, సూపర్ సార్. ఓకే సార్. ఇంగ్లీష్ Yeah, you have to speak English. Yeah. So you need fluent English, right? Okay. Yes, sir. I hope Rama Institute, sir. Okay, sir. Okay, we will do all our best, and you please do your practice best. Okay, na? Yes, sir. Thank you so much. Okay. Any another more, sir? You please, anyone? Do you want to speak? Yes, sir. రాజరత్నం, ప్లీజ్. సార్ రాజరత్నం సార్. యాక్చువల్లీ నాకు బయట అకౌంటెంట్ గా పనిచేస్తున్నాను సార్. ఓకే, బయట చాలా అవకాశాలు వస్తున్నాయి కానీ ఓకే అయితే నేను వర్క్ చేస్తుంటే మాకు బెస్ట్ ఆఫర్లు వస్తున్నాయి కానీ సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక నేను వెళ్ళి బ్యాక్ వచ్చేస్తున్నాను సార్. అదేలేండి. ఓకే, అదే సార్, నేను దానికోసం నేను మీ దగ్గర చూసాను. అలాగే ఒకసారి ఇలాగే మీ బ్యాచ్ జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయిన తర్వాత కాంపిటేటివ్ ఫీల్డ్ లోకి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక 1 month గ్యాప్ ఇచ్చింది సార్. గ్యాప్ ఇక
మర్చిపోయాను సార్. ఇలాగే జూమ్ లోనే జాయిన్ అయ్యాను. తర్వాత కాంపిటేటివ్ వల్ల నేను ఆగిపోయాను సార్. మళ్ళీ జాయిన్ అయ్యాను. You please continue your learning skills. Okay, ఓకే సార్. ఓకే సార్. Next, anyone, Ram Mohan, Harsha, Basraj. Yes, you please give your introduction. No problem at all. Right? Okay. Basraj garu, please come on. సార్ నా పేరు బస్రాజ్, మా అంతా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ సార్. నేను కూడా చాలా బ్యాంక్ జాబ్ లకు ప్రిపేర్ అయ్యాను సార్. ప్రతి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యి వచ్చేవాడిని. ఇప్పుడు టిఎస్పిఎస్ ద్వారా ప్రెసెంట్ అయితే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. బట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది చాలా వీక్ గా ఉంది సార్. దాన్ని ఎట్లయినా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే యూట్యూబ్ లో సెర్చ్ చేయంగా మీ క్లాస్ ఒకటి మాకు అవైలబుల్ గా అయింది. దాన్ని ఇన్స్పైర్ అయ్యి ఎట్లయినా మీ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ హోప్ ఆన్ మీ. ఓకేనా, రైట్. ఇంకా ఎవరున్నారు? ఎవరైనా మాట్లాడేటట్టుంటే మాట్లాడండి, అడ్డం ఏం లేదు. ప్రేమతో మాట్లాడండి. ఒక 2 నిమిషాలు అయిపోయింది. ప్రతిరోజు ఉండదు, జస్ట్ ఇంట్రడక్షన్, ఎవరు ఏం కథ అని తెలుసుకుంటున్నాను. ఓకే, రైట్ అండి. ఇంకెవరైనా మాట్లాడతారా? ఎనీబడి మోర్? కానీ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అందరూ మాట్లాడాలి. ఎందుకంటే ఫస్ట్ రోజు కదా, నేను బలంతో పెట్టట్లే. ప్రేమ ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, కాస్త నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఓకే, అలా అని చెప్పేసి మిమ్మల్ని తక్కువ అంచనా వేయనండి. మీరు కూడా మాట్లాడాలి. ప్రతి ఒక్కరు మాట్లాడితే ఇంగ్లీష్ వస్తుంది. మనం మాట్లాడడానికి వచ్చినాము, మాట్లాడాలి. సిగ్గుపడతా, శరం పడతా అంటే కాదు, ఇక్కడ కుదరని పనులు. ఓకేనా, అది. ఇప్పుడు అమ్మా మాట్లాడండి అమ్మా. హలో అమ్మా, ఉమ్మగారు నమస్తే. అమ్మా ఉమ్మగారు నమస్తే. ఉమ్మగారు చెప్పండి అమ్మా. మాది నూజివీడ్ అండి. మేడం, ఓకే. ఇంగ్లీష్ నేర్చుకుందామని జాయిన్ అయ్యాను. అవును మేడం. ఎస్. వాట్ డిడ్ యూ డూ మేడం? క్వాలిఫికేషన్ ఏంటి? అప్పట్లో ఏం చదివారు మేడం? అప్పట్లో 10th క్లాస్ మెట్రికులేషన్ అండి. మెట్రికులేషన్ చేశారు. ఓకే, రైట్, వెరీ గుడ్. ఓకే, దెన్ వాట్ అబౌట్ యువర్ ఇంగ్లీష్ మేడం? హౌ ఆర్ యూ ఇన్ ఇంగ్లీష్? యు ఆర్ మేనేజింగ్, కనీసం అట్లీస్ట్ మేనేజింగ్ పర్పస్ అని ఉన్నారా? సరే, ఓకే. ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అవుదాం మేడం, నో ప్రాబ్లం ఎట్ ఆల్. రైట్, ఓకే, సరే అండి. ఇప్పుడు గణపతి అన్న గారు, మీరు ఒక్కటే వీడియో ఓపెన్ చేసిండ్రు బాగానే. సరే, ఇంకా ఎవరైనా వీడియోలు ఓపెన్ చేసుకుంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కనీసం మిమ్మల్ని చూసైనా మాట్లాడుతూ వస్తా. ఓకే, రైట్. ఎస్, వీడియోలు పెట్టుకోండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను. మీకు మాట్లాడేది, మీ డౌట్స్, మీ క్లారిఫికేషన్స్ అందరికీ వినపడతాయి. వాళ్ళకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట, అంతే, వేరేదేం లేదు. ఓకే, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, నాకు క్వశ్చన్కి మీరు ఇప్పుడు ఆన్సర్ ఇవ్వాలి. ఎవరైతే వీడియోస్ ఆన్ చేసిండ్రో ఇప్పుడు మీరు నాకు కొంచెం ఆన్సర్స్ ఇవ్వండి. ముఖ్యంగా జయశ్రీ గారు మీరు మాట్లాడొచ్చు. గణపతి గారు, అందరికి బుక్స్ అందాయి కదమ్మా, మా మెటీరియల్ బాహుబలి ప్యాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ మా. జయశ్రీ గారు నమస్తే మా. ఓకే, సో ఇప్పుడు నాకు మీ యొక్క అంటే నా ఆలోచన ఏంటి, నా క్లాసెస్ ఏంటి, నా వే ఆఫ్ గోయింగ్ ఏంటి అనేది ఇండైరెక్ట్ గా నేను బుక్స్ రూపకంగా మీకు ఇచ్చాను, ఎగ్జిబిట్ చేశాను. డూ యూ అగ్రీ దట్ బుక్స్ ఆర్ నాట్? ఐ వాంట్ దట్ రిప్లై. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ గురించి మీరు చెప్పాలి, ఎందుకంటే నేను ఆ బుక్స్ నే ఫాలో అప్ అవుదాము అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఆ బుక్స్ చూసింటారు కాబట్టి మీ యొక్క ఒపీనియన్ ఫస్ట్ నాకు, ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి తెలియాలి. ఏదో రాము సార్ ఏదో పుస్తకాలు పంపించేశాడు, దాంతో క్లాస్ రన్నింగ్ చేస్తున్నాడు అంటారా? లేదు సార్, బుక్స్ వల్ల నాకు ఇది అనిపిస్తుంది, బాగుందా బాగాలేదా అనేది నాకు ఒక కన్ఫర్మేషన్ కావాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ డే, నో, సో దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. యూ ప్లీజ్ గివ్ మీ ద రిప్లై అబౌట్ ది బుక్స్, how the books are and whether they are useful to you or not without me. అంటే రాము సార్ ఉండాలి, రాము సార్ లేకుండాలి అనేది కాకుండా మీకు ఆ బుక్స్ చూశారు కదా, ఆ బుక్స్ చూస్తే ఒక ఒపీనియన్ కలిగి ఉంటుంది. మా ఇన్స్టిట్యూట్ ఏంటి, మా కథ ఏంటి, మా పోయే విధానం ఏంటి, మా పద్ధతులు ఏంటి అనేది మీకు అర్థమైంటది. యూ ప్లీజ్ గివ్ మీ దట్ జస్ట్ ఫీడ్బ్యాక్ అంటున్నా నేను, అంతే. ఐఎమ్ ఆస్కింగ్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ మై బుక్స్, ఆఫ్ మై ప్రింటెడ్ బుక్స్, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ వాట్ యు హ్యావ్ thought about my books. Yes, you please. Sir, Anjaneyulu speaking from Nasravapeta, sir. Sir, namaste sir, please. Yes. Namaste. Meeru tamaru పంపించినటువంటి బుక్స్ చాలా ఈజీ భాషతో మోర్ మీనింగ్ఫుల్ గా ఉన్నవి. థ్యాంక్ యూ. ఓకే, నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో పాండ్ సైజు అబౌవ్ 40-55 వాళ్ళకు కూడా పాండ్ సైజు బాగా ఇచ్చారు. Thank you so much, sir. Thank you so much. Okay, then okay. Third one
సంక్రాంతి ఫెస్టివల్ కి, దసరా ఫెస్టివల్ కి అరిసెలు గారెలు ఎట్టుంటాయో అట్టుండే ఈ బుక్స్. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ వర్డ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఇప్పుడు నాలుగోది ఏంటంటే, ఎక్కడ కూడా రూపాయి కోసం వెనకాడి బుక్స్ ని ప్రింట్ చేసినట్టు కనపడలే. ₹1 పెట్టి సమాజానికి ఇద్దాం ఈ బుక్స్ అనేది కనపడింది బుక్స్ లో. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ వర్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ గ్లాడ్ సార్ ఫర్ లిజనింగ్ దట్. ఓకే రైట్. యా యా సార్, చెప్పాలి సార్. ఎందుకంటే సార్ ఇది ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేసిన పని కాబట్టి, మీరే ప్రజలు, మీరే విద్యార్థులు, మీరే మా దేవుళ్ళు కాబట్టి చెప్పాలి. మీరు విద్యార్థులకు చెప్తే నాకు ఇంకొక నలుగురు వస్తారు, ఇంకా నేను బాగుపడడానికి అవకాశం ఉంటుంది సార్. అంతే, నేను దాంతో ఆశించాను. ఆంజనేయులు స్పీకింగ్ వన్ మోర్ సెంటెన్స్ సార్. సార్ ఈ రోజున ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ రకరకాల క్లాపింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఏస్ ఇన్స్టిట్యూట్స్ కానీ, రోనాల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, చాలా ఇన్స్టిట్యూషన్స్ ఒక్క ట్రైనింగ్ ఒక్క సెషన్ కి వచ్చి ₹1000 1500 తీసుకుంటున్నారు. బట్ మీరు ₹4000 365 రోజులు ఆక్సిజన్ ఇచ్చారంటే ఇట్ ఈస్ అప్రిషియబుల్ సార్. ఈ ఇన్స్టిట్యూట్ నిజంగా ఇంతమంది పెద్దోళ్ళు ఇప్పుడు మీ దగ్గర ఎవరో కూడా బిలో 15 years old లేరు, అంతా కూడా 25 పైనే ఉన్నారు సార్. అవును సార్, అవును సార్. అంటే ఆల్ దీస్ ఆర్ ది మెచ్యూర్డ్ పీపుల్. అంటే మెచ్యూర్డ్ పీపుల్ దేనిని సెలెక్ట్ చేస్తారు అంటే వాళ్ళకు అనువుగా ఉన్నటువంటి దాన్ని సెలెక్ట్ చేస్తారు. మీరు అందరికీ అనువుగా ఉన్నారు. రైట్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్ సార్. చాలా హ్యాపీగా ఉంది మీ వర్డ్స్. ఓకే సరే, ఇంకా నెక్స్ట్ ఎనీవన్ మా పుస్తకాలు చూసి సార్ ఏమన్నా మైనస్ అయినామంటే కూడా చెప్పొచ్చు. నెగిటివ్ లో ఉంది సార్ ఈ బుక్స్, నాకు పలానా విషయం నేను అనుకున్నాను బట్ దెర్ ఈస్ నో కంటెంట్ హియర్ అని అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నెగిటివ్ గా మాట్లాడచ్చు, తప్పేం లేదండి. సార్ చెప్పండి సార్. ప్రకాష్ గారు, నిజామాబాద్ సార్. సార్ చెప్పండి. ఐ డిడ్ంట్ రిసీవ్ మై బుక్స్ టిల్ నౌ. ఇంకా రాలేదు సార్. యు డిడ్ంట్ స్టిల్. టుమారో మేబీ ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ టుమారో. ఓకే సార్, లెట్ ఇట్ వెయిట్ ఫర్ సార్. But it is really appreciable, sir. You are giving for 1 year course freely for purchasing of books. It is really appreciable, sir. So we are doing a service. We are very much thankful to you, sir. Okay, sir. Thank you so much for your words. Okay, right. Continue, sir. జయశ్రీ గారు, మీరేమైనా చెప్తారా మా బుక్స్ గురించి? తీశారు కదా. నాకు వొకాబులరీ అనేది సరిగ్గా వచ్చేది కాదండి, చదివటం అనేది. ఈ బుక్స్ ద్వారా నాకు లెర్నింగ్ అనేది చాలా డెవలప్ అయింది. ఓకే అమ్మా, ఆల్రెడీ డెవలప్ అవుతున్నారు, మీరు చదువుతున్నారు ఆల్రెడీ. అదే కదా. ఓకే, వెరీ గుడ్ అమ్మా. డెవలప్ అయిందండి. ప్రొనౌన్సియేషన్ కూడా చాలా మార్పు వచ్చిందండి. ఈ ప్రొనౌన్సియేషన్ పలికేటప్పుడు చాలా రాంగ్ గా పలికేదాన్ని. అవును మేడం. ఓకే, ప్రొనౌన్సియేషన్ లో కూడా చాలా మార్పు వచ్చిందండి. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్. సో ఫాలో అవుతున్నారు, బుక్స్ అయితే తీసుకొని ఫాలో అవుతున్నారు. వీడియోస్ కూడా ఫాలో అవుతున్నాం. ఇవి వెరీ గుడ్ మేడం. అది పెట్టుకుని యాప్ ఓపెన్ చేసుకున్నాను. అది ఓకే మేడం, రైట్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ రిప్లై మా. ఓకే మా, రైట్. సరే, ఇప్పుడు మన కాన్సెప్ట్ లోకి వెళ్తున్నానండి. ఓకేనండి. ఈరోజు ఫస్ట్ డే కదా, నేను కొంచెం ఇంట్రొడక్షన్ టైప్ లో మీకు అన్ని కొంచెం క్లారిటీ ఇస్తానండి. బోర్డ్ విజిబుల్ అండి? ఓకేనా, ప్రాబ్లం ఏం లేదు కదండి? సార్, మీ దగ్గర ఉన్నటువంటి 12 పుస్తకాల లిస్ట్ అండి ఇది, కొత్తగా ఏం కాదు. మీరు ఆల్రెడీ తీసుకున్నటువంటి మెటీరియల్ ఏదైతే మీ చేతిలో వచ్చాయో అందరి దగ్గర ఉన్నాయి కదండి మెటీరియల్స్. అయితేను ఏదో ఒకరు ఇద్దరు ఇంకా రాలేదన్నారు, అంతేగాని అందరి దగ్గర అయితే మెటీరియల్స్ ఉన్నాయి కదండి. వెరీ గుడ్. అందులో ఫస్ట్ బుక్ గురించి కాకుండా నేను కొంచెం లిస్ట్ చెప్తున్నా, మొత్తం బుక్స్ లిస్ట్ గురించి మాట్లాడుతున్నానండి. ఒకసారి ఇప్పుడు అందరూ ఒకసారి చూడండి, ఇక్కడ మీరు గమనించండి. మన పుస్తకాల లిస్ట్ అండి ఇది. ఇక్కడ మీరు గమనించండి, ఇది లిస్ట్ ఒకటే కాదండి, మనం నేర్చుకునేటువంటి పద్ధతి. డూ యూ అగ్రీ ఆర్ నాట్? ఎవరన్నా మాట్లాడేటట్లుంటే కొంచెం మైక్ అట్లా ఆన్ చేసి మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేకుండా ఉండాలి. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. ట్రాన్స్లేషన్స్, నెగటివ్స్ అండ్ కాంట్రాక్షన్స్, క్వశ్చన్స్, టెన్సెస్, యాక్టర్స్, ప్యాసెస్, డైరెక్ట్ ఇండెక్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్, ఆల్ సెంటెన్సెస్. అంటే బుక్ చూస్తే మీకు అర్థమైద్దండి అది టైటిల్ ఎందుకు అలా పెట్టానని. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్, కరెక్ట్ ఇంగ్లీషు, పవర్ఫుల్ డైలాగ్స్, జనరల్ ఇంగ్లీషు, మెయిన్ వర్బ్స్. ఈ సిస్టమ్ ను నేను మీకు బుక్స్ రూపకంగా అందజేశాను. వాట్ డు యూ సే వెదర్ ఇట్ ఈస్ ద కరెక్ట్ వే ఆర్ రాంగ్? అంటే ఇది కరెక్ట్ పాత్ లో వెళ్తా ఉందా, ఏమన్నా మిస్టేక్ పాత్ లో వెళ్తా ఉందా? నాకు ఒక్కసారి అందరూ మాట్లాడాలి. ఒకసారి ఎవరైనా కానీ, బుక్స్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ చూసిన వాళ్ళు,
ఈ పాత్ అనేది నేను ఇప్పుడు ఎంచుకున్నటువంటి పద్ధతి అండి, నేను ఎంచుకున్నటువంటి పద్ధతి. నైస్ అండి. అందరూ మాట్లాడాలి. జయశ్రీ గారు మాట్లాడారు. సార్ ఆంజనేయులు ఫ్రమ్ నర్సరావుపేట. సార్ 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 జనరల్ గా కామన్ గా ఒక రైతు అనేవాడు ఎలా ఉంటాడంటే, రైతు ఫస్ట్ పొలాన్ని దున్నుతాడు, దున్నిన తర్వాత సాళ్లు తీస్తాడు, తర్వాత ఇత్తనాలు నాటుతాడు, ఇత్తనాలు నాటిన తర్వాత కలుపు తీస్తాడు, కలుపు తీసిన తర్వాత నీళ్లు పెట్టి పంట వేసుకో. ఆ లైన్ లోనే ఇదంతా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వెరీ గుడ్. ఓకే సార్, అంటే నేనేమంటున్నాను సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అని నేను అంటున్నాను సార్. ఎస్, రైతు కూడా అలా చేసుకుంటూ వస్తే గానీ పంట దిగుబడి తీయడు చివరికి. ఇలా ఇదంతా ఈ లైన్ లో ఉంటే గానీ ద స్టూడెంట్ మైట్ హ్యావ్ టు లెర్న్ ద ఇంగ్లీష్ అండ్ హిమ్సెల్ఫ్ స్పోకెన్ ద ఇంగ్లీష్. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి నాకు సపోర్ట్ చేస్తున్నారా? లేదు సార్, నాకు ఆల్రెడీ ఇంత నాలెడ్జ్ ఉంది, నేను ఇంకా వేరేది ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ లాస్ట్ లో సార్ 12th 750 మెయిన్ వర్బ్స్ అన్నారు కదా, అది ముందు చెప్పలేమా సార్ మనం? అది ఇది ఎందుకు లాస్ట్ కి పెట్టాను అంటే, మీరు ఒకటి గమనించాలి, దీనికి నేను నంబర్ వేయలేదు. గమనించినారా మీరు? ఓకే, ఒకటి చెప్తాను. ఇప్పుడు అంటే మీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇవ్వాలి కదా ఇప్పుడు. ఓకే రైట్. ఎందుకు ఇక్కడ 750 మెయిన్ వర్బ్స్ కి నేను లాస్ట్ కు పెట్టాను, నంబరింగ్ ఎందుకు లాస్ట్ ఇచ్చాను అంటే, ట్రాన్స్లేషన్స్ అనే విషయంలో ఒక 200 వర్బులు ఇక్కడ నేర్పించానండి నేను. ఫస్ట్ బుక్ చూస్తే మీకు అర్థమైంది. అర్థమైందండి? 200 మెయిన్ వర్బులు మీకు ట్రాన్స్లేషన్ లో దొరుకుతాయండి. ఇప్పుడు 750కి 200కి తేడా ఉంది కదా సార్. సో 750 అని నేను లాస్ట్ మూమెంట్ లో ఎందుకు చెప్పానంటే, మీరు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇక మీ పనితనము మెయిన్ వర్బులు నేర్చుకోవడంలో ఉంటుందండి. అర్థం కాలే? ఒకే రోజు మనం స్టార్టింగ్ లోనే మెయిన్ వర్బులు నేర్చుకుంటూ కూర్చుంటానంటే ఇంగ్లీష్ రాదండి మనకు. ఓకే సార్, అర్థం కాలే? ఇప్పుడు గో ఉంది సార్, డ్రింక్ ఉంది, ఇవన్నీ జనరల్ ఇంగ్లీష్ కి మనకు కావాల్సినటువంటి వర్బులు అండి. ఏ టీచర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ లో మాట్లాడే వర్బులన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఐ గో, ఐ సింగ్, ఐ డ్రింక్, ఐ లర్న్ అని జనరల్ గా మనం ప్రతిరోజు మాట్లాడేటువంటి వర్బులే తీసుకొని మాట్లాడతాం తప్ప 750 మెయిన్ వర్బులు తీసుకొని ఇంగ్లీష్ నేర్పించడానికి బయలుదేరమండి. Did you get my point, sir? All of you? No sir, we didn't get clarity sir. క్లారిటీ రాలేదా? ఇప్పుడు నేను కొంచెం క్లియర్ గా చెప్తాను, బాగినండి సార్. నేను ఇది లాస్ట్ కి ఎందుకు పెట్టాను అంటే, ఇది ఇంకోటి, దీనికి నంబర్ ఇవ్వలేదు నేను. ఎందుకు ఇవ్వలేదంటే, ఇవన్నీ నేర్చుకోండి, ఆ తర్వాత మెయిన్ వర్బుల మీద పడండి. మెయిన్ వర్బులు ఒకేసారి నేర్చుకోండి. అప్పుడు ఇప్పటికీ దాదాపుగా ఒక 200 మెయిన్ వర్బులు తీసుకొని మనం ఇంగ్లీష్ నేర్చుకుందామని ఫస్ట్ బుక్ లో 200 నేర్పించా. ఓకే, డిడ్ యూ గెట్ మై పాయింట్ సార్ నౌ, ప్రకాష్ గారు? యా సార్. ఫస్ట్ లో నేను ఏం చేశానంటే, ఫస్ట్ లో మనకి ఎంత కావాలో అంతవరకు సింపుల్ వర్బ్స్ తో, సింపుల్ వర్బ్స్, నాట్ మేజర్ వర్బ్స్. ఓకే, 750 మెయిన్ వర్బ్స్ అనేది లాస్ట్ అండ్ ఫైనల్ లో. ఇక ఇప్పుడు మొత్తం నేర్చుకున్నారు కదండి, ఇక మీ జీవితంలో మాట్లాడేది కాబట్టి ఈ 700 మెయిన్ వర్బులు నేర్చేసుకోండి. జీవితంలో అంతకంటే చాలు సార్, ఇంకెవరు మాట్లాడరు ఇక. సార్ ఓకేనా? క్లియరా? ఓకే, అది ఓకే సార్. ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. సార్ ఇప్పుడు ఆ 200 మెయిన్ వెరబుల్స్ తో మామూలుగా మనం మాట్లాడచ్చు కదా సార్? గ్రామర్ నేర్చుకోవచ్చు అండి. ఓకే సార్, మాట్లాడొచ్చు కాదండి, గ్రామర్ నేర్చుకోవడానికి అవకాశం ఇస్తాయి 200. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండవు, పెద్ద వర్డ్స్ కాదు, సింపుల్ వర్డ్స్ తో మనం నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తొలి మెట్లు మనం, అంటే తొలి అడుగులు ఎలాగైతే మనం చిన్న అడుగులు ఎలాగైతే వేస్తామో అలా ఉంటాయి 200 వర్బులు. ఇక 500 వర్బులు, 750 వర్బులు, ఇంకా 6000 వర్బులు కూడా మీకు ఇస్తానండి నేను యాజ్ ఏ టీచర్ గా. ఏమండి 750 కూడా మీరు నేర్చుకున్నారంటే నెక్స్ట్ 13వ బుక్ గా 6000 వర్బులు కూడా ఇస్తాను, మీరు నేర్చుకోండి. ఐ విల్ సపోర్ట్ యూ. ఓకే సార్, అర్థమైందా? ఓకే సార్. ఓకే సార్ చెప్పండి. Total how many verbs, sir? How many total verbs, sir? Yeah. According to the English language, you can't count or infinite అనుకోండి ఇక. ఓకేనా? సో చాలా ఉంటాయండి అవి. దాంట్లో మా వాళ్ళు అంటే ఇంగ్లీష్ టీచర్లుగా పెద్దవాళ్ళు, గౌరవనీయులు ఎవరెవరో వాళ్ళు తయారు చేసినటువంటివి 6000 మెయిన్ వర్బులు మేము ఒక బుక్ టైప్ లో నేను పెట్టుకున్నానండి. అది ఎవరికి ఇవ్వాలా, నా స్టూడెంట్లుగా మీరు అడిగితే నేను ఇస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజే నేను 6000 ఇవ్వచ్చు, కానీ నువ్వు భయపడి పారిపోతావు. ఇక 6000 ఇస్తే నువ్వు నేర్చుకోలేవు, నీకు దమ్ము కూడా లేదు. నీకే కాదు, నాకు కూడా దమ్ము లేదంతా. ఎందుకంటే 6000 అంటే ఎవరు నేర్చుకోలేరు సార్, అది ఇంపాసిబుల్, అది. అర్థమైందా? సో ఫస్ట్ 200 నేర్చుకోండి,
తర్వాత మినిమం 500 నేర్చుకోండి, నేనే ఇస్తాను. ఆ 500 అయిన తర్వాత 750 నేర్చుకోండి. ఆ తర్వాత అడుగు ఈ 6000 ఇచ్చేస్తాను. ఎందుకంటే నువ్వు 750 చూసినోడు ఇంకా 6000 వరకు పోవడం పెద్ద కథ ఏం కాదు. ఈ రోజు మాత్రం ఇవ్వను. అర్థమైందా? ఈ రోజు అయితే ఇవ్వను. నా స్టూడెంట్ గా నువ్వు అన్ని ఫినిషింగ్ చేసేసి నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోయేటప్పుడు, రాము గారు నేను అన్ని నేర్చుకున్నానండి, మీరు అదేదో ఇంకా 6000 ఇస్తే నేర్చుకుంటా కదండి, నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అంటే చెప్పండి, నేను ఇచ్చేస్తా. ఓకే, ఎనీ టైం మీరు ఎప్పుడైనా నాకు జస్ట్ మిస్డ్ కాల్ చేసి రాము గారు నాకు మీతో మాట్లాడాలండి అన్నా కూడా నేను మీకు అన్ని ఇచ్చేస్తా. ఓకే సార్. సార్ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈరోజు ఇంట్రడక్షన్ గా మీకు క్లియర్ కట్ గా చెప్పడానికి నేను ఇక్కడ ఒక ఫార్మేట్ పెట్టానండి. ఈ ఫార్మేట్ అందరూ ఒప్పుకుంటున్నట్టే కదండి సార్? ఇలాగే వెళ్దామా, లేదా ఆల్రెడీ నాకు నాలెడ్జ్ ఉంది సార్, ఇవన్నీ నాకు తెలుసు కదండి, ప్రతి ఇన్స్టిట్యూట్ లో పోయాను, ఎన్నో ఇన్స్టిట్యూట్లు తిరిగాను అంటే, ఇక్కడ నేను ఏమంటానంటే 0 లెవెల్ స్టూడెంట్ కాడ నుంచి నేను ఆలోచన చేస్తాను సార్. మీ దాంట్లో ఇప్పుడు 5th లెవెల్ వాళ్ళు, 10th లెవెల్ వాళ్ళు, 12th లెవెల్ వాళ్ళు కూడా వచ్చింటారండి. నేను వాళ్ళ గురించి మాట్లాడలా. బట్ ఐ నీడ్ టు గివ్ గుడ్ నాలెడ్జ్ అండ్ గుడ్ సఫిషియంట్ మెటీరియల్ ఫర్ ది స్టూడెంట్స్ ఆఫ్ 0 లెవెల్ క్యాండిడేట్స్. అర్థమైందా సార్? ఓకే సార్. ఇక్కడ నాకు 0 లెవెల్ స్టూడెంట్ నేను మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఇంకా దానికి మించిన వాళ్ళు నాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కదా సార్ అంటే, నేను ఇక్కడ అలాంటి వాళ్ళకు చెప్పే ఒక విన్నపం ఏంటంటే, అయ్యా మీకు నాలెడ్జ్ ఉంది, ఓకే 5th గ్రేడ్ స్టాండర్డ్ లో మీరు ఉన్నారు, మీకు ఆల్రెడీ ఇక్కడ ఇవన్నీ నాకు తెలుసు సార్, నాకు ఇవన్నీ నేర్చుకున్నాను కదన్నా, నాకు మళ్ళీ ఇదేంది ఇది అనే వాళ్ళకు నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, నేను ఇక్కడ 0 లెవెల్ నుంచి అంటే ట్రాన్స్లేషన్ సెంటెన్సెస్ దగ్గర నుంచి వాళ్ళను ఒక పద్ధతిగా తీసుకొని రావాలనే ఉద్దేశంతో నేను పెట్టిన ఇన్స్టిట్యూట్ ఇది. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ కమింగ్ టుడే. బై బై వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్. సో ఎవ్రీ క్లాస్ వుడ్ బి ఇన్ ది లైవ్ సెషన్. మనం ఒక లైవ్ ఇస్తున్నాము, ఇప్పుడు ఇచ్చింది కూడా లైవ్ లో వెళ్ళిపోయింది సార్. ఆ క్లాస్ మీకు అప్డేట్ చేస్తాము, మీకు యాప్ లోనైనా పెడతాను, లేదా వాట్సాప్ లోనైనా పెడతాను. వాట్సాప్ లోనే ఏమంటే ఒక సీరియల్ గా దొరకవు మీకు, రేపు పొద్దున్న 10 సెషన్లు 20 సెషన్లు అయిపోయేసరికి క్లాసులు దొరకవు. అందుకనే నేను యాప్ లో ఇస్తాను. రేపు దాని గురించి మొత్తం డిక్లేర్ గా చెప్పేస్తాను, నేను ఎక్కడ పెట్టాను, ఆ యాప్ను మీరు ఎలా ఓపెన్ చేసుకోవాలి అనేదంతా రేపటి సెషన్ లో నేను క్లియర్ కట్ చెప్తాను. ఓకేనా? ఓకేమా, బాయ్ బాయ్, గుడ్ నైట్. రేపు చెప్తానమ్మా, అంతా చెప్తాను మీకు. ఈ లైవ్ క్లాస్ ఎక్కడ పెట్టాను, మీరు ఎలా వెళ్ళాలి అనేదంతా నేను రేపు చెప్తాను. బాయ్ బాయ్ బాయ్.